అతను పోలీస్, పైగా హెడ్. వయసు అటు ఇటుగా 50 ఏళ్ళు. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు. వయసు ప్రకారమైనా హోదా ప్రకారమైనా ఎంత హుందాగా ఉండాలి. కానీ హెడ్ మైండ్ని ఏ పురుగు తొలిచిందో గానీ ఖాకీ కాస్త కామ ఖాకీగా మారాడు. మైనర్ అమ్మాయితో చనువు పెంచుకుని లిమిట్స్ క్రాస్ చేశాడు. ఈ తతంగాన్ని ఎప్పుడో పసిగట్టారు ఖాకీలు. కవరింగ్ ఆపరేషన్ చేపట్టే లోపే పరిస్థితి డ్యామేజ్ కంట్రోల్ స్టేజ్ని దాటిపోయింది. పోలీసోడిపై కిడ్నాప్ కేసు ఖాకీ వనంలో కలకలం రేపింది. వీడేరా పోలీస్ అని మీసమ్మెలేయాల్సిన ఖాకీల్లో కామాంధులున్నారా? ప్రజల ధన మాన ప్రాణాలను రక్షించాల్సిన రక్షక భటుల్లో కొందరు ఖాకీవనం తలదించుకునేలా అరాచకాలకు తెగిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఇదే చేశాడు ఇదిగో ఈ పోలీస్. ఇతని పేరు మెహబూబ్. వయసు 48 ఏళ్లు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని కామత్పురా పిఎస్లో హెడ్ కానిస్టేబుల్. టానాకు ఎదురుగా ఉన్న ఓ ఇంట్లోని మైనర్ అమ్మాయిపై ఈ ఖాకీ కన్నుపడింది. అంతే, తరచూ ఎదురింట్లోకి వెళ్లడం షురూ చేశాడు. పోలీస్ సార్ని అమ్మాయి కుటుంబం గౌరవిస్తే తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు ఈ ఖాకీ. మాయమాటలతో మైనర్ అమ్మాయిని మభ్యపెట్టాడు. గిఫ్ట్లు ఇస్తూ గాలం వేశాడు. ఆమె తన ట్రాప్లో పడిందని పసిగట్టాక స్విఫ్ట్ కార్లో షికారుకు తీసుకెళ్లాడు. నయానో భయాన్నో ఆమెను లొంగ తీసుకోవాలని యత్నించాడు. విషయం పసిగట్టిన కుటుంబ సభ్యులు మెహబూబ్ నిర్వాకాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అంతే, గురుడు గప్చుపయ్యాడు. అది కొన్ని రోజులే. మళ్లీ ఆ అమ్మాయి వెంటపడ్డాడు. చనువుగా ఉన్న పాపానికి ఆమెను లైంగికంగా వేధించాడు. తన కోరిక తీర్చాలంటూ హెరాస్ చేసేవాడు. ఆమె వ్యతిరేకించడంతో కిడ్నాప్ కు బరితెగించాడు హెడ్ కానిస్టేబుల్ మెహబూబ్. ఏం మాయ చేశాడో ఏమో కానీ అమ్మాయిని తీసుకుని గుల్బర్గా గట్రా షికారుకు వెళ్లాడు. అమ్మాయి కనిపించడం లేదని ఆమె బంధువులు పోలీసుల్ని ఆశ్రయించడంతో హెడ్ కానిస్టేబుల్ మహమూద్ ముసుగు తొలగింది. అమ్మాయిని అతని బారి నుంచి విడిపించిన పోలీసులు హెడ్ కానిస్టేబుల్ మెహబూబ్ను అరెస్టు చేశారు. అతనిపై కిడ్నాప్ కేసు నమోదు చేశామన్నారు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ. 3 విషయాల్లో సదరు హెడ్ కానిస్టేబుల్ తప్పు చేసినట్లుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే చట్టం ముందు అందరు సమానులే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఫస్ట్ తప్పు, అతను ఒక డిసిప్లినరీ కోర్సులో ఉండి కాండక్ట్ రూల్స్, ప్రవర్తన నియమాలకి విరుద్ధంగా ఒక అమ్మాయితో అక్రమ సాంగత్యం పెట్టుకోవడం. రెండోది, ఒక మైనర్ బాలికని తెలిసి కూడా ఆ మైనర్ బాలికని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాం. మూడోది, పెళ్లి చేసుకోకుండా, మ్యారేజ్ కాకుండా అమ్మాయితో ఇక్కడికి అక్కడికి వెళ్ళటం. సో ఈ 3 విషయాల్లో అతను తీరని తప్పు చేశాడు కాబట్టి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిపి గారికి ప్రత్యేక నివేదిక అందజేస్తున్నాం. ముసలితనం ముంగిట్లో ఉన్న పోలీసోడి కామలీలలు కామటిపురాలోనే కాదు, ఖాకీవనంలో సంచలనం రేపాయి. పెళ్లై ఓ కూతురు, 2 కుమారులున్న హెడ్ కానిస్టేబుల్ మెహమూద్ వయస్సు హోదా మరిచి ఇంతటి దారుణానికి తెగించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మెహమూద్ పై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు అతనిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.